ఎప్పుడో మీరు ఇచ్చేసారు కదా! అంటే లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడే 8,000 ఎకరాల వరకు మీరు ఇచ్చేసారు. మరి అలాంటిది ఇప్పుడెందుకు మీరు దీనికి అపోజిట్ అయితా ఉన్నారు? మేడం మేము ఇప్పుడు ఆపోజిట్ కాదండి, అప్పటి నుంచి ఆపోజిట్గానే ఉన్నాము. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఏదైతే ఫార్మసీ పేరు మీద భూసేకరణ చేపట్టిందో అప్పుడు కూడా ఏం చేశామంటే మేము భూములు ఇవ్వమని చెప్పానండి. అంటే గవర్నమెంట్ పొలాలు మా దగ్గర ఎక్కువ ఉన్నాయండి. వాళ్ళు గవర్నమెంట్ పొలం ఏం చేశారంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన భూమి కదా, ఏనాడికైనా ప్రభుత్వం భూమిని మేము తీసుకుంటాము, ఇది ఖచ్చితంగా డెవలప్మెంట్లో ఈ భూమి మాకు ఇవ్వాల్సిందని చెప్పి బెదిరించారండి. దానివల్ల ఏం చేశారంటే రైతులు ఇలాగో అసైన్ భూమి కదా, ఇది ఏనాడు కూడా మన మీద రిజిస్ట్రేషన్ ఉండదు కదా, ఏనాడు గుంజుకుంటారేమో భయంతో ఇచ్చేశారండి. తర్వాత ఏం చేశారంటే పట్టాభూలం జోలికి రాము అని చెప్పారు, క్లియర్ కట్గా మేము పట్టాభూమి జోలికి రాము అని చెప్పారు. తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే చెప్పిందండి, మేము మీ పట్టభూములు సేకరణ చెయ్యము అని చెప్పారండి. తర్వాత ఏం చేశారు, మాట తప్పారు, పట్టభూములు కూడా నోటిఫికేషన్ వేశారండి. ఆ రోజు నుంచి కూడా మేము కొట్లాడుతున్నామండి. ఏదైతే ప్రశ్నించి జరిగిందండి, ఎంఆర్ఓ చుట్టూ తిరిగాం, ఆర్డో చుట్టూ తిరిగాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, అభ్యంతరాలు కూడా తెలిపామండి. మేము ఎటువంటి సందర్భంలోనైనా కూడా మా భూములు మీకు ఇవ్వడానికి మేము సమ్ముఖంగా లేము, మా భూములు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇవ్వమని క్లియర్గా చెప్పామండి వాళ్ళకి. అయినా కూడా వాళ్ళు వినట్లేదు. సో అందుకే ఏం చేసామంటే కోర్టును ఆశ్రయించామండి. గవర్నర్ హైకోర్టు కూడా మాకు కొన్ని రకాల స్టేలు ఇచ్చిందండి, కొన్ని ఆంక్షలతో కూడిన కూడా కొన్ని అవార్డులు రద్దు చేశారండి, కొన్ని అవార్డులు రద్దు చేశారు. అలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు కోర్టులో ఏం చెప్తారంటే ఫార్మసిటీ లేదు అంటే ఫార్మసిటీ ఉంది అని చెప్తారు, బయటనేమో 4th సిటీ అంటారండి వీళ్ళు. అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దారుణం అండి. మమ్మల్ని మోసం ఏ విధంగా దారుణంగా ఎంత మోసం చేసిందంటే, మీరు భూములు ఇవ్వకండి, మీ వెనకాల మేమున్నాం, రాబోయే 3 సంవత్సరాల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా మన ప్రభుత్వం మీకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత సేమ్ అదే గత ప్రభుత్వం ఏ విధంగా వైఖరిని ప్రదర్శించిందో ఇప్పుడు కూడా వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. దగ్గర ఇప్పుడు ఎన్ని ఎకరాలు మొత్తం కూడా ఫార్మాసిటికల్ కంపెనీస్ కోసం అడుగుతా ఉన్నారు ఈ ప్రభుత్వం? అప్పుడు ప్రభుత్వం అండి 19,303 ఎకరాలు నోటిఫికేషన్ వేసిందండి. ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని 4th సిటీ పేరుగా 30,000 ఎకరాలకు ఎక్స్టెండ్ చేసింది. అప్పుడున్న 19,000 ఎకరాలలో అండి 13,000 ఎకరాలు సేకరణ జరిగింది. అందులో అసైన్ భూమి ఎక్కువ ఉందండి, పట్ట భూమి చాలా తక్కువ ఉంది. ఆ ఇచ్చిన పట్ట భూమిలో కూడా భూస్వాములు ఉన్నారండి, అంటే సన్నకారు రైతులు కూడా ఎవరు కూడా భూమి ఇవ్వలేదు. ఏమున్నా ఇప్పుడున్న రైతులే నిజమైన రైతులు అండి. ఇప్పుడున్న 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల లోపే ఉన్నారు. ఒకరిద్దరు మాత్రం 10-15 ఎకరాలు ఉన్నారండి, అది చాలా తక్కువ మంది. వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకొని ఆవులు, బర్రెలు, మేకలు, గొర్రెలు, వ్యవసాయం, కూరగాయలు, ఆకుకూరలు, అంటే కాయగూరలు వేసుకొని బతికేటోళ్ళండి. వీళ్ళు నిజమైన రైతులు. ఈ రైతులు ఫస్ట్ నుంచి కూడా మేము భూములు ఇవ్వమని చెప్పేసి కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈరోజు మేము నిలదీసింది కాదు, ఈరోజు మేము ప్రశ్నించింది కాదు, ఈరోజు మేము కొట్లాడింది కాదండి. మేము ఆ రోజు నుంచి 2016 నుంచి కూడా కొట్లాడుతున్నామండి. అయితే ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించడం జరుగుతూ ఉంది కదా, అయితే 30,000 ఎకరా అంటే దగ్గర ఎన్ని గ్రామాల్లో తీసుకోవడం జరుగుతూ ఉంది? అసలు ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఆశ్రయిస్తే వీళ్ళేం సమాధానం చెప్పారు? ఫస్ట్ 3 మండలాల్లో చెప్పారండి. 3 మండలాల్లో మేడిపల్లి యాచరం మండలంలో పట్టభూమి తీసుకున్నారండి. కందుకూరు మండలంలో అప్పుడు కొంచెం బలమైన నాయకులు ఆచార్య గారు కానివ్వండి, సత్యేంద్ర రెడ్డి గారిని ఏం చేశారంటే అసైన్ భూమి మాత్రమే తీసుకునే ప్రయత్నం చేపించి పట్టభూమి జోలికి రాకుండా కట్టుదిట్టం చేసుకున్నారు. అంటే వాళ్ళ పట్టభూములు పోలేదు, ఓన్లీ యాచరం మండలంలో గ్రామాలు మాత్రమే 4 గ్రామాలు 3 తండాలు మాత్రమే పట్టభూమి తీసుకోవడం జరిగిందని, మిగతా అసైన్ భూమే ఉంది అక్కడ. అయితే మొత్తం 30,000 ఎకరాలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ 30,000 ఎకరాలు కూడా ఓన్లీ ఫార్మాసిటికల్ కంపెనీస్ కోసమే అంటుందా? మీ డెవలప్మెంట్ కోసం కానీ, మీ పిల్లల భవిష్యత్తు కోసం కానీ ఇటువంటి వాటికి ఏమన్నా ఇస్తామని చెప్పేసి కూడా ఏమన్నా అంటా ఉందా? నేను అడుగుతాంటాను, వీళ్ళు ఏమన్నా అంటే భూసేకరణ ఎందుకు అంటే డెవలప్మెంట్ అని చెప్తారు. డెవలప్మెంట్ కావద్దా, ఎప్పుడు ఇలానే ఉంటారా, డెవలప్మెంట్కి మీరు అడ్డం పడొద్దు అని చెప్తారు. మేము అడుగుతామనండి, ఇన్ని వేల ఎకరాలు 30,000 ఎకరాలు ఒకే ప్రాంతంలో తీసుకొని డెవలప్ చేసే కంటే మన తెలంగాణలో ఎన్ని మండలంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, జిల్లాకు ఒక 200 ఎకరాలలో ఒక కంపెనీ తీసుకురండి. ఆ జిల్లా మొత్తం నిరుద్యోగం అనేది ఉండదు, ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది. అది మానేసి ఒకటే ప్రాంతంలో ఎందుకు? మేము మిమ్మల్ని అడిగామా? మా ప్రాంతం మేమేమన్నా మీకు ఇన్ని కంపెనీలు మా దగ్గర మేము అడిగామా? ఎందుకంటే మీరు డెవలప్ జంగా మీకు ప్రజల మీద చిత్తశుద్ధి ఉండి ఈ రైతుల మీద ప్రేమ ఉంటే ఒకే ప్రాంతంలో కాకుండా దీన్ని 10 భాగాలు విభజించి అక్కడక్కడ పెట్టేసి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా నిరుద్యోగ యువత లేకుండా ప్రతి ఒక్కరు ఉపాధి కల్పించే విధంగా మీరు ఎందుకు తీసుకెళ్లరు? అంటే ఒక్కటే దగ్గర పెట్టేసి మా భూములు గుంజుకొని మీరేం చేస్తారు నాకు అర్థం అవ్వట్లేదండి. మా భూములు పోయిన తర్వాత మా భూములను గుంజుకున్న తర్వాత మీరు ఇచ్చే పైసలతోని మాకు అక్కడ ఒక ప్లాట్ రాదండి. ఇక్కడ 1 ఎకరా పొలం పోతే మాకు పక్కన విలేజ్లో 121 గజాల జాగుడు రాదు. మరి అంత భూమి అంటే 120 గజాల మేము కొనుక్కొని మేము ఏం వ్యవసాయం చేస్తాం? అందులో మేము ఏం వ్యవసాయం చేస్తాం? మేము వ్యవసాయం చేయకపోతే మీరు ఏం తింటారు? గడ్డి తిని బతారా? ఇందాక మేడం అన్నారు లోపల గడ్డి తిని బతకాలన్నా కూడా జాగా లేదు, అంటే మీ జాగా మీరు ఉంచరు. అలాంటి సందర్భాలు ఉన్నాయి కదా. మరి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోరు. ఇస్తే అంటే ఏమైనా భూములు ఇస్తే తీసుకొని చేయడం ఓకే అండి.
బలవంతంగా చేయొద్దు, బలవంత భూసేకరణ చేయొద్దని మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, మరి దాన్ని ఎందుకు మీరు కట్టుబడి ఉండట్లేదు? ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని దయచేసి మా రైతులకు న్యాయం చేయమని మాత్రం కోరుకుంటున్నామండి. పట్టా భూముల జోలికి రాము అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చెప్పింది. కానీ ఒకవేళ అంటే కొన్ని సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం, భూముల జోలికి వెళ్ళడం కానీ అదేవిధంగా వెలుగుమట్ల గ్రామం లాంటి ఇష్యూస్ ఇలాంటివన్నీ జరుగుతున్న నేపథ్యంలో మీకు భూముల మీద ఎటువంటి ఫైట్కి మీరు దిగబోతూ ఉన్నారు? మేము ఇప్పటివరకు సామరస్యంగానే చేసుకుంటూ వచ్చామండి. అంటే మాకు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంతో మేము కొట్లాడేటప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు కూడా ఆ రోజు మా వెన్నంటూ ఉండి మాకు ప్రోత్సాహం చేశారు. కాబట్టి ఏ ఒక్క నాయకుడు కాకపోతే ఇంకో నాయకుడు అన్న మా బాధను అర్థం చేసుకొని మా పక్షాన నిలబడి రాష్ట్ర స్థాయిలో దాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారేమని చెప్పేసి ఇన్ని రోజులుగా 2.5 సంవత్సరం నుంచి మేము ఎదురు చూసామండి. ఇప్పుడు మాకు నమ్మకం పోయిందండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొన్న అన్నారు, కొంతమంది రైతులకు అన్యాయం జరుగుతుండొచ్చు, లోపలికి వెళ్ళి భూములు కొనుక్కోండి అని చెప్పారండి. అంటే ఒక్క మాటతో మాకు అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళకి కూడా రైతుల మీద ఎటువంటి ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు. వీళ్ళు కూడా కర్కశంగా రైతుల మీద ప్రవర్తన చేస్తారు. కాబట్టి మీ తగ్గట్టుగా మేము కూడా చేస్తామండి. ఇన్ని రోజులు కూడా మేము ఎదురు చూస్తాం. ఏదో ఎవరు కాకపోతే ఎవరో వస్తారు, ఏదో చేస్తారని చెప్పేసి ఆశతో ఉన్నాం. మా ఆశ అడియాచని మాకు అర్థమైంది. మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఇక్కడ నుంచి ప్రతి ప్రాంతంలో కాకుండా ప్రతి తెలంగాణ వ్యాప్తంగా మాకు జరుగుతున్న అన్యాయం ప్రతి ఒక్కరికి అర్థం కావాలండి. అర్థమైతే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. దాని విధంగా మేము ఏ విధంగా ధర్నాలు కానివ్వండి, పాదయాత్రలు కానివ్వండి తొందరలో చేపడతామని చెప్పేసి చెప్తున్నాము. మెయిన్గా భూములు లాక్కోవడానికి గల కారణం ఏంటి? ఒకే ఏరియాలో అంటే దగ్గర ఆ భూమి విలువ ఎకరం చొప్పున ఎంత ఉందని చెప్పేసి అంటారు. అంటే నేను అనుకుంటుంది నిజమో కాదో నాకు తెలియదండి. సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. 19,333 ఎకరాలు బీఆర్ ప్రభుత్వం విషయమే చెప్తాను. 19,330 ఎకరాలలో ఒక రైతుకి ఇచ్చేది 12,50,000. 12,50,000 ఇచ్చారండి అప్పట్లో. వీళ్ళు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకునేది 1,50,00,000. అంటే 12 లక్షలు పోయినా 1,50,00,000లో అది మా స్థాయిలో అయితే మాత్రం అంటే మాకు దొరకవండి. ఎందుకంటే మనం అన్నీ అర్థం చేసుకోగలుగుతాం. అందరికీ తెలుసు ఈ విషయంలో. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కానీ ఎవరి దగ్గర ప్రూఫ్లు ఉండవు. అది మన ఆత్మకే తెలిసి ఉండాలి, వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను ఏమన్నానంటే 12,50,000 ఒక రైతుకి ఇస్తున్నారు. మీకు రోడ్లు, మౌలిక వసతులు ఒక మాటకు 30-40 లక్షలు ఖర్చు కావచ్చు. అంటే మీకు 1 కోటి లాభం. 19,000 ఎకరాలు 19,000 కోట్లు అర్జించడానికే ఈ ఫార్మాసిటీ ఒకటి దగ్గర ఈ ప్రాంతంలో చేస్తున్నారండి. ఇంకోటి ఏంటంటే ఈ చుట్టూ కూడా వాళ్ళకి సంబంధించిన భూములు ఉన్నాయనుకుంటున్నాను నేను. అందుకే ఒకే ప్రాంతంలో తీసుకొచ్చి దీన్ని హైలైట్ చేసేసి ఇల్లున్న భూములని వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడున్న 19,003 ఎకరాలు కంపెనీలకు ఇన్వెస్టర్ నాకు తెలియదు. కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ చుట్టాలు రిలేషన్ వాళ్ళే మంది కొనుక్కుంటాను. మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. అయితే ఎంత కమ్ముతా ఉన్నారు ఇప్పుడు ఆ భూమిని మీరు? అంటే వాళ్ళు ఎంత ఇస్తామని చెప్పేసి చెప్తుంది ప్రభుత్వం ఎకరానికి? ఫస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం 12,50,000 అనౌన్స్ చేసిందండి. మేము ఇయ్యము అంటే కోర్టులో అథారిటీ కోర్టులో 8 లక్షల ఎకరం అందరూ డిపాజిట్ చేశారండి. అథారిటీ కోర్టులో మా డబ్బులు ఎకరం పేరు మీద 8 లక్షలు డిపాజిట్ చేశారు. మీరు మా మాటిని తీసుకుంటే 12,50,000 ఇస్తాం, లేదా 8 లక్షలు అథారిటీ కోర్టులో ఉన్నాయి, అది కూడా మీరు ఏళ్ళు పడుతుంది, మీరు తిరిగి తెచ్చుకోవాల్సి వస్తుంది, సగం డబ్బులు అక్కడే పోతాయని చెప్పేసి బెదిరించారండి. మమ్మల్ని బెదిరించారండి. అంటే బెదిరించడం అంటే ఎలా చెప్పారంటే ఎంఆర్ఓని ఇంటికి పంపించి చెప్పించారండి. లాక్డౌన్లో కూడా ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న వాళ్ళని గ్రామాల్లో ఇంటింటికి పంపించి మీ పేరు ఏంటంటే, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, మీరు మరి ఫార్మసీ భూమి ఇస్తున్నారా, ఒకవేళ ఇస్తేనేమో 12,50,000 ఇస్తాం, మీరు తీసుకోకుండా అథారిటీ కోర్టులో 8 లక్షలు డిపాజిట్ అవుతున్నాయి, మీకు దానివల్ల మీరు నష్టపోతారు, దయచేసి 12,50,000 తీసుకోని చెప్పేసి చెప్పారండి. పట్టాలను కూడా ఏమైనా తొలగించడం కానీ జరిగిందండి. మాకు తెలియకుండా రాత్రిలోనే మా పేర్లు తీసేసి టీజేఎస్ పేరు పెట్టారండి. కింద ట్రాన్సాక్షన్ స్టేటస్లో ప్రొబిటీ ల్యాండ్ పెట్టారండి. అంటే మేము వేరే వాళ్ళకి అమ్ముకునే హక్కులు లేకుండా చేశారండి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, మేము ఎక్కడ బెదిరించట్లేదు, మేము ఇయ్యమని అంటలేము కదా అంటారండి. మేము ఇయ్యమని అనలేనప్పుడు మా హక్కులు మాకు కల్పిస్తే మేము నమ్ముతామండి అన్నమాట. మా హక్కులు కల్పించారు. నేను ఇప్పుడు వాస్తవానికి అంటే చాలా సందర్భాల్లో మా కుర్మిద్దలో ఒక గ్రామంలో జరిగిందండి. ఒక అడవిలకి భరణంగా అద్దెకర పొలం ఇచ్చారండి. తర్వాత ఈ ఫార్మాసిటీ రావడం వల్ల స్టాండర్డ్ బ్లాక్లో పెట్టడం వల్ల ఆ కూతురికి ఏదైతే ఇస్తామనుకున్న భూమిని ఇవ్వలేక, రిజిస్టర్ చేయలేక, అత్త వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోయిందండి. ఈ పాపం ఎవరిదండి? అవునండి. మరి ఈ పాపం ఎవరిదండి? మీరు ఎందుకు ఆ ట్రాన్సాక్షన్ బ్లాక్లో పెడతారు? నిజంగా మా ప్రేమ ఉంటే ఆన్లైన్లో ఎక్కిచ్చేసి మా రైతు హక్కులు ఏవైతే ఉన్నాయో మాకు కల్పిస్తే చాలు కదా, మేము నమ్ముతాం కదా.
అంటే మరణాలకు కూడా చివరికి పాల్పడతా ఉన్నప్పటికి కూడా ప్రభుత్వం మీ మీద ఏమాత్రం కూడా జాలి లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రైతులు ఉంటేంది చేస్తేంది మేడం, వాళ్ళకి కావాల్సింది డబ్బులు. కార్పొరేట్ కంపెనీలే వాళ్ళ ముఖ్యం. వాళ్ళు ఇచ్చే డబ్బులే ఆర్జించడానికే వీళ్ళు కంపెనీలకు కట్టబడుతున్నారు. కానీ నిజంగా వాళ్ళకి గనక రాష్ట్రం సురక్షంగా ఉండాలంటే కూడా వాస్తవానికి సరే డెవలప్మెంట్ కూడా కావాలి. కానీ ఎటువంటి భూములు తీసుకోవాలి? వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములు తీసుకోవాలి. వ్యవసాయానికి అనుకూలం లేని భూములు తీసుకోండి, మీరు ఎక్కడైనా పెట్టుకోండి. ఒకవేళ నిజంగా అక్కడ వ్యవసాయ భూమి కనుక 3 పంటలు పండే భూమి కానీ 2 పంటలు పండే భూమి కానీ ఖచ్చితంగా అక్కడ పంటలు పండే భూమిలో మీరు ఎటువంటి కంపెనీలు కానీ కూడా తీసుకురావద్దని చెప్పి కోర్టులో చట్టం ఉందండి, క్లియర్గా ఉంది. అయినా కూడా వీళ్ళేం పాటించరు. ఈ చట్టాలు కూడా వాస్తవానికి సామాన్య ప్రజలకి వర్తిస్తాయి, ఇలాంటి రాజకీయ నాయకులు మాత్రం వర్తించవు. కోర్టులో స్టేలు ఉన్నాయి, మీరు ఎటువంటి భూములు తీసుకోవద్దు, లేబర్ వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మీరు ఎటువంటి భూములకు అడుగు పెట్టొద్దు అని చెప్పి అంటే కోర్టు చెప్పింది. అయినా కూడా వీళ్ళు లెక్క చేయట్లేదు. ఏమనంటే పోలీసులు తీసుకొచ్చి బెదిరిస్తున్నారు. ఏమనంటే కంటెంట్ వేసుకోండి అంటే మీరు కోర్టుకి వెళ్ళి ఏం చేస్తారో చేసుకోరు. అంటే కోర్టు అంటే వీళ్ళకి ఎటువంటి అంటే అది లేదు, విలువ లేదు. అంటే వీళ్ళ దృష్టిలో కోర్టు అంటే విలువ లేదు. చట్టం అంటే ఓన్లీ సామాన్య ప్రజలకే వర్తిస్తుంది, వీళ్ళకి మాత్రం వర్తించదు. అంటే చట్టం వాళ్ళ చుట్టం అయిపోయిందండి. దాని తగ్గట్టుగానే మరి ఇంత జరుగుతున్నా కూడా మరి చట్టమైనా కానీ కూడా కోర్టు అయినా కానీ కూడా ఎందుకు తొందరగా యాక్షన్ తీసుకోదు? ఎందుకు తొందరగా యాక్షన్ తీసుకోదే? మీకు తీసుకుపోతున్నా కదా, మీరు అక్కడ పోతున్నా కదా అని చెప్పేసి ఆర్టీఓని ఎందుకు మందలించారు, ఎంఆర్ఓని ఎందుకు మందలించారు, కలెక్టర్ని ఎందుకు మందలించారు, అక్కడ పోలీసులను ఎందుకు మందలించారండి? అంటే ఇవన్నీ సామాన్య ప్రజల కోసమేనా అని ఇంకోటి అడుగుతాను. ఎక్కడ కూడా తెలంగాణలో భూములు తీసుకోవడానికి 2013 అని 2017 అని చట్టాలు తీసుకొస్తారు. అంటే భూములు గుంజుకోవడానికే చట్టాలు తీసుకొస్తారు. కానీ ఏ ఒక్క ప్రభుత్వం కానీ ఏ ఒక్క నాయకుడు కానీ రైతుల నుంచి భూములు విడదీయకుండా బలమైన చట్టాలు ఏమైనా తీసుకొచ్చారా? తీసుకురారు. ఎందుకంటే మళ్ళీ భూములు ఇయ్యరు కదా, భూములు ఇవ్వకపోతే వాళ్ళకు లాభం రాదు కదా. అందుకని ఇట్లాంటి చట్టాలు ఎప్పటికీ రావు. తెలంగాణలో ఎప్పుడు రైతుల పరిస్థితి ఇదే పరిస్థితి ఉంటుంది. రైతే రాజు అని పుస్తకాలలో ఉంటుంది. ఇంకా 50 సంవత్సరాలలో రైతు అనేవాడు ఎక్కడ కనిపించాడు. అనగనగనగా ఒక రాజు అని చెప్పి మనం కథలు చెప్పుకుంటాం పిల్లలకి. అంటే అలాంటి సందర్భంలో కూడా అనగనగన ఒక రైతు ఉండేవాడు అని కూడా లాస్ట్గా మనకు అక్కడ చదువుకోవాల్సిందే, బుక్లో మాత్రం మిగిలిపోతాడండి. అయితే అన్నారు కదా, పెద్ద ఎత్తున రైతుల భూముల్ని వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళ దగ్గర భూముల్ని లాక్కొని గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ దౌర్జన్యంగా వాళ్ళ భూముల్ని లాక్కొని వాళ్ళని ఇబ్బంది పెడతా ఉందని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున రైతులందరూ కూడా బాపోతా ఉన్నారు.